నమస్తే. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొత్త అస్త్రాన్ని బయటకు తీసిర్రు. ఏంది ఆ అస్త్రం అంటే మాల సామాజిక వర్గ అస్త్రం. ఆయన ఎప్పటినుంచో ఈ రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళ తండ్రి ఉన్నాడు, తర్వాత ఆయన వచ్చిండు. 2009లో ఎంపీ అయ్యిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. ఎప్పుడు మాల సామాజిక వర్గాన్ని అంత దగ్గర తీసుకోవాలి. ఆయన మాల సామాజిక వర్గమే, వాళ్ళ ఇంట్లో రకరకాల కులాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాల సామాజిక వర్గం, మేడం సరోజ గారు బ్రాహ్మణ్, తర్వాత వంశీ వాళ్ళ కొడుకు వంశీ ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ, ఆయన భార్య మున్నూరు కాపు, తర్వాత వినోద్ సార్ మాల, వినోద్ సార్ వాళ్ళ భార్య బ్రాహ్మిన్, తర్వాత వాళ్ళ బిడ్డ ఉంటుంది ఒక ఆమెను కమ్మోళ్ళకి ఇచ్చిర్రు. తర్వాత ఇంకో బిడ్డ ఉంది, ఆమెను ఇంకో కమ్మోళ్ళకి ఇచ్చిర్రు. అన్ని కులాలు ఉన్నాయి. సరే మంచిదే, కులాలు ఏమంటారు రూపు మార్చిపోతే తెలంగాణ మంచిదే కదా. ఒక కుటుంబంలో అందరూ ఉండడం అనేది మంచిదే. కులాలు ఉండొద్దు, మతాలు ఉండొద్దు అని మనం అందరం కోరుకుంటాం. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేసింది తెలుసా, మాల సామాజిక వర్గానికి నేనే దిక్కు, మాల సామాజిక వర్గాన్ని అట్లా చేస్తా ఇట్లా చేస్తా, పాపం వాళ్ళంతా నమ్ముతుంటారు. వివేక్ గారేమో ₹1 కూడా తీయరు, గుర్తుపెట్టుకోండి. అవసరానికి రూపాయి కూడా తీయడు. ఏదైనా ఆశ చూపించి పని చేయించుకోవడం తప్ప వేరే ఉండదు. కానీ ఈ మధ్య ఎందుకు మాల సామాజిక ఉద్ధారకుడుగా బయటకు వచ్చిండు? ఎందుకు ఆ సామాజిక వర్గం నుంచి నేను వచ్చినా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు కులాన్ని వెల్వేట్ చేస్తున్నారు? ఎందుకు ఆ కులాన్ని మాలల సింహగర్జన విజయవంతం చేయండి. ఇప్పటికే చాలా మీటింగ్లు పెట్టి మాలల ఉద్యోగ సంఘాల మీటింగ్ అని, మాలల ఉద్యోగుల మీటింగ్ అని, ఇప్పుడు ఏం చేస్తారంటే సింహగర్జన విజయవంతం చేయాలంట. పరిగిలో సింహగర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరణ అంట. నిన్న మాల సామాజిక వర్గ ఉద్ధరణ కోసం తిరుగుతున్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత దాన్ని సెంటిమెంట్గా చేసుకొని మాదిగలేమో వర్గీకరణ కావాలంటారు, మాలలు ఎట్లా వద్దు అంటారు. ఎందుకంటే మాదిగలు చెప్పే లెక్కేంది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఏమన్నారు నిన్న? మందకృష్ణ మాదిగ ఏమంటాడు? రండి మాలలు ఎంతమంది వస్తారో కూర్చొని మాట్లాడుకుందాం, డబ్బులున్న మాలలు ఎంతమంది వస్తారో రండి మాట్లాడుకుందాం, మీరు బాగుపడరా మేము బాగుపడమా, వర్గీకరణ అవసరం లేదో చర్చిద్దామన్నారు. దానికి వీళ్ళు స్పందించారు. అయితే మొత్తం రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు, 2వ అతిపెద్ద జనాభా మాలలదేనంట. అందుకని వాళ్ళ ఉద్ధరణ కోసం పాపం ఈయన ఎంతమంది మాలలకు ఉద్యోగాలు ఇచ్చిండో, ఎంతమందికి రాజకీయ జీవితం ఇచ్చిండో, ఎంతమంది ఈయన వల్ల బాగుపడరు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆయనైతే రూపాయి తీయడు. నేను ఈ విషయంలో ఫుల్ క్లియర్. ఆయన ఎవరికి ఆపద వచ్చిందని అంటే ₹1 తీసి పెడతాడు కాదు. అవసరమైతే ఆయననే ఏమైనా పడితే తీసుకొని కడుక్కొని జేబులు వేసుకునే రకం అది. మరి ఇప్పుడు మాలల ఉద్ధారకుడుగా ఎందుకు బయటకు వచ్చిండు? ఎందుకు మాలల సామాజిక వర్గానికి నేనే దిక్కు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చిండు? మరి ఆడ మాలలే ఓట్లేస్తారా? మాదిగలు కూడా ఓట్లేసిండ్రు. వాళ్ళ కొడుకు కొంత మాలలు ఓట్లేసిన గెలవలే, మాదిగలు కూడా ఓట్లేస్తే గెలిచిర్రు కదా. ఒక రాజకీయ నాయకుడు ఒకటేసారి ఒక కులాన్ని భుజాన్ని ఎందుకు మోసుకొని వస్తున్నా అంటే ఏదో ఒక స్వార్థం ఉంటే తప్ప మొయ్యరు. స్వార్థం కోసం, స్వార్థంతోన, స్వార్థం వెంట, స్వార్థం రేపు, అట్లా స్వార్థమే దీనికి పరమావధి. ఇప్పుడు ఏంటంటే మంత్రి పదవి రాదని చెప్పిరట. మంత్రి పదవి రాదు. ఎందుకంటే మీ కుటుంబంలో ఆల్రెడీ ఇంకొకరు కూడా ఇచ్చినాం, వంశీకి ఇచ్చిర్రు ఎంపీ. ఇక చాలు. అవసరమైతే మంత్రి పదవి ఆ జిల్లా కోటలో ఇవ్వాలనుకుంటే ఇస్తే వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ అన్న, ఆయన అదే అంటుండు, వాళ్ళ ఇంట్లో ఇద్దరికి ఇచ్చిర్రు, మా ఇంట్లో ఒకటికే ఇస్తారా అని. ఆయన సీనియర్, అంతకుముందు మంత్రిగా పనిచేసిండు. ప్లస్ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఈయన అన్ని పార్టీలు తిరిగి వచ్చే లోపల ఈయన అన్ని తిరిగి వచ్చే వరకు ఈయన అదే పార్టీలో ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు. ఒకసారి పోయించిండు, ఇంకా కాంగ్రెస్లో ఉన్నాడు. ఇంకా కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఇదంతా భూచక్రం లాగా తిరిగాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే మంత్రి పదవి ఇయ్యము, రాదు, అసాధ్యం అని చెప్పిర్రంట, కష్టం అని చెప్పిర్రంట. ఇక కష్టం అంటే ఎట్లా, నాకు ఇప్పుడు మంత్రి పదవి కూడా కావాలని, ఆయనకు కొడుకు ఎంపీ పదవి టికెట్ ఎప్పుడేమో నాకు మంత్రి పదవి వద్దన్నాడట. ఇప్పుడేమో నాకు మంత్రి పదవి కావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు అది వేసుకొని తిరుగుతున్నాడు. అదే మైనస్ ఆయనకు. ఎందుకంటే ఆల్రెడీ మాలల కోట అయిపోయిందనే చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొకటి ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు, మంచిర్యాల ఎమ్మెల్యే. అయితే గీతే ప్రేమ్ సాగర్ రావు కూడా ఇచ్చే అవకాశం ఉందని అనేసరికి ఇప్పుడు ఆయనకు మాలలు గుర్తుకొచ్చిర్రు. పాపం ఆ సామాజిక వర్గం గుర్తుకొచ్చింది ఆయనకు, అందరు గుర్తుకొచ్చిర్రు. ఇంకా నా కులం ఇది అనేది ఆయన గుర్తుకొచ్చింది అనమాట. ఆయనతో మస్తు పైసలు ఉన్నాయి, మస్తు కంపెనీలు, ఎంతమందికి మాలలకు ఉద్యోగాలు ఇచ్చిండు, ఎంతమంది మాలను ఉద్ధరించిండు, ఎంతమంది మాలను లైఫ్లో సెటిల్ చేసిండు, ఎంతమంది మాలలకు రాజకీయంగా వాళ్ళను ఎదుగుదలకు తోడ్పడ్డాడు, ఎంతమందికి టికెట్లు ఇప్పించిండు, ఎంతమందికి గెలిపించిండంటే ఏముండదు. మళ్ళీ ఆయన కొడుకే ఉంటారు ఎంబడి. కానీ ఇప్పుడు మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి కోసం మరి రేవంత్ రెడ్డి సలహా ఇచ్చిండు, వాడు ఒప్పుకుంటలేరు ఢిల్లీలో అని. కానీ మళ్ళీ ఈ మధ్య కొద్దిగా వాళ్ళ మీడియాలో కూడా చేంజ్ కనిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ వార్తలు వేస్తున్నారు. ఈ మధ్య ఫ్రంట్ పేజీ వార్తలు చూడండి, వెలుగు పేపర్లో బీఆర్ఎస్ వార్తలు కనిపిస్తున్నాయి.
అంటే టీవీలో చూడండి స్పేస్ పెరిగింది బీఆర్ఎస్కు. అంటే రేవంత్ రెడ్డిని కూడా బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారని అర్థం దానికి. అవసరమైతే మేము ఏమైనా చేయగలం డబ్బులున్నోళ్ళమని రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు వాళ్ళు. సింప్టమ్స్ ఇస్తున్నారు, సంకేతాలు ఇస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు మనకేమో ప్రజల కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంటది. ప్రజల కోసం ఏం చెయ్యరు. వాళ్ళ కోసమే. అదే మధ్యలో నీకు వస్తదండి చెప్పండి. ఇక మళ్ళా పొద్దుగాల నుంచి మళ్ళీ ఎత్తుడే. ఇంక జనం లేరు, ఏం లేదు. ఏ పార్టీ లేదు, ప్రతిపక్షం లేదు, జనం లేరు, ఇవ్వలేరు. ఇప్పుడు జనాల వార్తలు ఏమి వేస్తలేరు వాళ్ళు కానీ ఇప్పుడు కొద్దిగా స్పేస్ అనమాట. అగో మేము బీఆర్ఎస్ వార్తలు కూడా ఇస్తున్నాం అని చెప్పుకునే ప్రయత్నం. అవసరమైతే రేవంత్ రెడ్డిని బెదిరించే ప్రయత్నం ఇదంతా. ఏం జరుగుతుందో కానీ ఆయన మంత్రి పదవి కోసం ఆ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకనే ఇదంతా చేస్తున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్‌గా కనబడుతుంది. చాలామంది మాలలే మాట్లాడుకుంటున్నారు. నాకు ఫోన్ చేసి చెప్పింది కూడా మాలలే. అన్న చూసిర్రా మొన్నటి దాకా కూడా పట్టించుకోవాలి. ఇంటికాడ పోతే కనీసం ఇళ్ళకు రానిరు మమ్మల్ని. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద ఉద్దారకుల్లాగా ఈయననే మమ్మల్ని పోషిస్తున్నట్లు, మాకు రోజు అన్నం పెడుతున్నట్లు, మొత్తం మమ్మల్ని ఎక్కడనో ఉంటే మనం పట్టుకొచ్చినట్టు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే ఒకరిద్దరు ఫోన్ చేసి మాట్లాడిన నాతోన. అట్లుంటది ఇలా ఇలా డబ్బులు ఉన్న వ్యవహారము ఇట్లుంటది. ఆ కులం, ఈ కులం. ప్రతి క్యాస్ట్‌లో డబ్బులున్నోళ్ళు, డబ్బులు లేనోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మా సామాజిక వర్గమే. ఏం చెప్పిండు? డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఇంట్లోకొచ్చి కూర్చుంటారు. డబ్బులు లేకపోతే ఇంటి బయటనే నిలబడతారని చెప్పలేదా? నిజమే. అది ప్రతి కులంలో ఉంది. అది రెడ్డిల్లో ఉంది. అన్ని కులాల్లో ఉంది. మిగతా కులాల్లో కూడా డబ్బులున్నోళ్ళు, డబ్బులు లేనోళ్ళు అనేది కులాల వారీగా కాకుండా కులంలో 2 వర్గాలుగా కనిపిస్తూ ఉంటారు. ఇంకా కులం ఉన్నాయన, డబ్బులున్నాయన ఏ కులం ఉన్నా ఒకటే. డబ్బులు లేనాయన ఏ కులం ఉన్నా ఒకటే. ప్రస్తుతం అదే నడుస్తున్నది. వివేక్ వెంకటస్వామి చేస్తున్న ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఆయనకు చెన్నూరు ప్రజలు, ఓట్లు, జనం ఏం లేదు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు అంతా గెస్ట్ ఎమ్మెల్యే చెన్నూరుకు ఆయన. చెన్నూరుకు గెస్ట్ ఎమ్మెల్యే. ఎప్పుడో ఒకసారి పోతాడంట గెస్ట్ ఎమ్మెల్యే. ఎప్పుడు ఆడ ఉండతోడు ఎట్టుంటాడు, ఎప్పుడు హైదరాబాద్లో ఉండతో ఎట్టుంటాడు. ఇప్పుడు మంత్రి పదవి కోసం ఇవన్నీ ఏషాలు వేస్తున్నట్టుగా మాల సామాజిక వర్గ బిడ్డలే అనుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.